కలలో కాకిని చూడటం శుభప్రదం, అశుభం రెండూ కావచ్చు. అయితే పితృపక్ష సమయంలో కలలో కాకిని చూడటం వేరే సూచననిస్తుంది. ఎందుకంటే హిందూ మతంలో కాకులను పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు. పితృపక్ష సమయంలో కాకి తన ముక్కుతో పువ్వు లేదా ఆహారం పట్టుకుని ఉండటం లేదా నీరు తాగటం కలలో చూసినట్లయితే అది శుభ సంకేతం. ఇది పూర్వీకులకు ఆనందాన్ని, కోరికల నెరవేర్పును లేదా ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. మరోవైపు కాకి కలలో ఏడుస్తున్నా లేదా ఏదైనా దొంగిలించినా అది అశుభాన్ని సూచిస్తుంది. అంటే పూర్వీకులు సంతోషంగా లేరని లేదా ఇంటికి విపత్తు రావచ్చని అర్థం. పితృపక్ష సమయంలో కలలో కాకి ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే ఆ కల శుభప్రదంగా పరిగణించబడదు. ఈ కల అంటే భవిష్యత్తులో మీకు ఏదైనా నష్టం లేదా అశుభ సంఘటన జరగవచ్చని అర్థం. పితృపక్ష సమయంలో ఇలాంటి కలను చూడటం కూడా పూర్వీకులకు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అనే కోరికను సూచిస్తుంది. పితృపక్షంలో వచ్చే కలలో చనిపోయిన కాకిని చూడటం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ కల పూర్వీకుల అసంతృప్తికి లేదా శనీశ్వరుడి కోపానికి సంకేతం. దీంతో పాటు ఇది రానున్న చెడు రోజు లేదా నష్టానికి చిహ్నంగా కూడా ఉండొచ్చు.